హరిహర వీరమల్లు మార్చి 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అసలు రిలీజ్ అవుతుందో లేదో, ఎప్పటికైనా అవుతుందా లేదా అన్న డౌట్లు అయితే అభిమానుల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే ఈ డౌట్కి ఒక సొల్యూషన్ అయితే ఇప్పుడే తెలిసింది. రీసెంట్గా మార్కోలన్ సినిమాలో విలన్గా చేసిన కబీర్ సింగ్ గారు, ఇదేనండి కబీర్ దోహాన్ సింగ్ గారు, ఈయన తెలుగులో చాలా సినిమాల్లో విలన్గా కూడా చేశారు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాలో కూడా ఈయన విలన్గా అయితే నటిస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా ఈయన ఒక ఫోటో అయితే పంచుకోవడం జరిగింది. లాస్ట్ షెడ్యూల్ ఆఫ్ హరిహర వీరమల్లు అని చెప్పేసి ఈయనైతే పోస్ట్ చేశారు. దాంతో అభిమానుల్లో ఇప్పుడు ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అసలు ఈ సినిమా రిలీజు మార్చి 28న ఉంటుందా ఉండదా అనే డౌట్ ఇప్పటివరకు ఉంది. కాకపోతే ఈయన ఎప్పుడైతే పోస్ట్ అయితే చేశారో ఇదే లాస్ట్ షెడ్యూల్, ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి అప్పుడు అభిమానుల్లో ఒక ఆనందం అయితే వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా అయితే ఓన్లీ ఒకే ఒక షెడ్యూల్ ఉందంట. పవన్ కళ్యాణ్ గారిది 2 లేదా 3 రోజులు షూటింగ్ మాత్రమే ఉందని తెలుస్తుంది. ఆ 2-3 రోజులు డేట్స్ ఇచ్చేస్తే ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ చేసి మార్చి 28వ తేదీన అనుకున్నట్లే ఈ సినిమాని అయితే రిలీజ్కి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు మంచి రైటర్ కూడా. అప్పట్లో చాలా పాటలు కూడా ఈయన రాయడం జరిగింది, ఖుషి సినిమా కానీ ఇంకా చాలా సినిమాల్లో. సో ఈ సినిమాలో కూడా ఈయన ఏమన్నా పాటలు రాశారో లేదో మనమైతే వెయిట్ చూస్తే కానీ తెలియదు. అనుకున్నది అనుకున్నట్లుగా వస్తే ఈ సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి కిక్ ఇస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఇలాంటి జోనర్ చేసిందే లేదు. ఆయన మొట్టమొదటిసారి పాన్ ఇండియా సినిమా ఈ రేంజ్లో అయితే ప్లాన్ చేయడం జరిగింది. ఇక కీరవాణి గారి మ్యూజిక్ అయితే మామూలుగా రాలేదట. రిలీజ్ అయిన ఒక సాంగ్ కూడా పవన్ కళ్యాణ్ గారి వోకల్స్తో జస్ట్ ఏదో 1 minute సాంగ్ కూడా ఆ రేంజ్ అయితే వైరల్ అయ్యింది. చూద్దాం మరి ఏ మేరకు ఆకట్టుకుంటుందో ఈ సినిమా అయితే. అభిమానులు అయితే అనుకున్న టైంకి ఈ సినిమా రావడంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. హరిహర వీరమల్లు ఆగమనం కోసం వెయిట్ చేస్తున్నామంటూ పోస్టులు కూడా షేర్ చేస్తూ ట్రెండింగ్లో పెట్టారు ఇప్పుడు ఈ సినిమా గురించి హాట్ టాపిక్గా న్యూస్ని. మీరు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తే ఈ సినిమా ఎలా ఉండబోతుందో మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.